సిటీ న్యూస్కు స్వాగతం. గాంధీ బొమ్మ సెంటర్లోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. గాంధీబొమ్మ సెంటర్లోని శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. శ్రీ మహిషాసురమర్దిని సహిత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంగా పిలువబడే గాంధీబొమ్మ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, అన్నాభిషేకం జరుపుతున్నట్లు ఆలయ పాలకవర్గ ప్రతినిధులు ఎండూరు సురేష్, అర్చకులు చేబ్రోలు సాయిరాం కుమార్, కందుకూరు చిట్టిబాబులు తెలిపారు. మచిలీపట్నం ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మచిలీపట్నంలోని చెమ్మనగిరిపేటలో వేయించేసి ఉన్న కాశీ విశ్వేశ్వర మహిషాసురమర్దిని సమేత దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యద్భుతంగా జరుపుటకు కమిటీ వారు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని చేబ్రోల్ సాయిరాం కుమార్ గారు, అలాగే కందుకూరి సత్యనారాయణ గారు, చిట్టిబాబు గారు, సాయి గారు వారి ఆధ్వర్యంలో రేపు మహాశివరాత్రి కార్యక్రమములు అత్యద్భుతంగా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజున ఉదయం 4 గంటల కాడి నుంచి అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణము, అలాగే లింగోద్భవం టైంలో అందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ది 26/2/2025 బుధవారం రోజున మహాశివరాత్రిని పురస్కరించుకొని మన గాంధీబొమ్మ శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ మహిషాసురమర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా లోక కళ్యాణార్థం ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది భక్తుల గోత్రనామాలతో. అలాగే రాత్రి 10 గంటల నుంచి మహాగణపతి పూజ, మహాన్యాస పారాయణం, తదుపరి లింగోద్భవ కాలంలో స్వామివారికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకములు కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం లోక కళ్యాణార్థం తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారికి ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేబ్రోలు సాయిరాం కుమార్ గారు, అలాగే కావాల్సిన సంబంధించిన వస్తువులన్నీ కూడా దేవస్థానం వారే సమకూరుస్తారు. అలాగే తదుపరి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో కూడా రుద్రహోమంలో పాల్గొదలచిన భక్తులు 558 రూపాయలు చెల్లించి వారి గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నంబూరి శ్రీనివాస్ దంపతులచే తెల్లవారుజామున అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అన్నాభిషేక కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాంకేతికతను సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సాంకేతికతను సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఘంటసాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంగణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బాలాజీ క్షేత్ర సందర్శన, వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. తొలుత విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన వంగడాల గురించి ప్రధాన శాస్త్రవేత్తలు రైతులకు విపులంగా వివరించారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, సమస్యలపై రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సవివరంగా వివరించారు. వరిమాగాణుల్లో అపరాల సాగు, సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణ అంశాలపై శాస్త్రవేత్తలు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ఈ కిసాన్ మేళా ఉద్దేశం ఏంటి అంటే, మనకు ఎప్పుడూ కూడాను సాంకేతికని మనము సాగులో తీసుకొని రావాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇలాంటి కొత్త సాంకేతికత ఏమేమి ఉంది దాన్నంతా కూడాను రైతులకి ఒకవైపు అవగాహన, ఇంకొక వైపు డెమాన్స్ట్రేషన్ ప్రదర్శించి చేసేదానికోసం చేశారు. అంటే అది సీడ్ నుంచి మెకనైజేషన్ ఉండొచ్చు, సీడ్ ఉండొచ్చు, తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఉండొచ్చు, బయో పెస్టిసైడ్స్ ఉండొచ్చు, డ్రోన్ ఉండొచ్చు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఉండొచ్చు. దీనికి సంబంధించి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు
అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, మళ్ళీ ప్రైవేట్ ఆంట్రప్రినర్స్ ఎవరెవరు ఏమేమి పరిశోధనలు చేశారు, ఏమేమి సాంకేతికత ఉంది అని చూపించారు. దాదాపు 2000 దాకా రైతులు కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది యాక్చువల్లీ. సో ఇక్కడ ఏమి స్టాల్స్ ఉన్నాయి, ఈ నేపథ్యంలో రైతులు కూడా దీనంతాను వాళ్ళు కూడాను వాళ్ళ సాగులో దీనంతా కూడాను అడాప్ట్ చేసుకుంటే మంచి లాభాలు, మంచి దిగుబడి ఉంటాయి. అది ఎప్పుడైతే మనకి ఎలుకకి దొరికిందో ఆహారం కానీ మనకి సమస్య అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దీనికి రైతులందరూ మనం ఏం చేసి మన పంటని ఈ యొక్క ఎలుకల నుంచి, అంటే వరి పంట అదేవిధంగా ఈ అపరాల పంటని ఏ విధంగా రక్షించుకోవాలని కనుక మనం గమనించినట్లయితే అన్నిటికీ ఒకే ఒక ముఖ్య సూత్రం. సాధారణంగా రైతులు ఏం చేస్తారు, మనం ఎలకలను పట్టిస్తాం, తవ్వి లేదా పొగ పెట్టి లేదా బుట్టలు వేయించి రకరకాల పద్ధతులు ఎలుకల వాడిని పెట్టి ఒక్కొక్క సందర్భాల్లో ఒక ఎలుకకి 100 రూపాయలు కూడా మనం చెల్లించి ఎలకలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎలకల నియంత్రణ కనుక మనకి జరగాలి, ఒక ప్రణాళికాబద్ధంగా జరగాలంటే ఇందులో ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే రైతులందరూ సామూహికంగా చేయాలి. మీ అందరికీ తెలిసిందే ఏంటి, ఎలుకలు ఒక పొలంలో కనుక మనకు ఒక మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ పట్టించినట్లయితే అవి వెంటనే పక్క పొలంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ పక్క పొలం నుంచి మళ్ళీ మనం కంట్రోల్ చేసిన పొలంలో కూడా మళ్ళీ తిరిగి వచ్చి నష్టం అనేది చేస్తుంది. కాబట్టి రైతులందరూ సామూహికంగా ఈ ఎలుకల నివారణ చర్యలు చేపట్టినప్పుడే మనకి ఈ సమస్య అనేది. నిరుద్యోగాన్ని నిర్మూలన చేసే శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలన చేసే శక్తి చంద్రబాబుకే ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించేందుకు జనసేన మండల, గ్రామ అధ్యక్షులతో పాటు ప్రజాప్రతినిధులు 50% జనసేన కోటాలో నామినేటెడ్ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బండి రామకృష్ణ మాట్లాడుతూ బుద్ధప్రసాద్ నాయకత్వంలో జనసేనకు బలమైన నియోజకవర్గంగా ఉన్న అవనిగడ్డ నుంచి ఆలపాటికి అత్యధిక మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణం చేయగల శక్తి చంద్రబాబు తప్ప మరొకరు లేదన్న విషయం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా పరిశ్రమ తేగల శక్తి, ఐటీని ప్రోత్సాహం చేయగల శక్తి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేయగల శక్తి ఆయనకు మాత్రం ఉంది. అంచేత రానున్న రోజుల్లో ఈ అవకాశాలు అందిపించుకోవడానికి యువతకి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకటి చెప్పాల్సిన అవసరం. ఈ రకంగా అంటే వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు. అలాగే రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి మనం చాలా అవకాశాలు కల్పించాం, రైతుకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అంచేత రైతులకు సంబంధించిన వాళ్ళు, రైతాంగకు సంబంధించిన వాళ్ళు కూడా మనం బలపరచాలని చెప్పుకోవాలి. అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ పెన్షన్ వాళ్ళు సక్రమంగా ఇస్తున్నాం. ఈ వర్గాలను మనం ఆకట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, అలాగే న్యాయవాదులు ఉన్నారు ఇప్పుడు ఇటు ముందు సరే న్యాయవాదులు కూడా న్యాయాన్ని అనుసరించి కోర్టుని బలపరచాలని చెప్పి వాళ్ళని కూడా కోరాల్సిన అవసరం ఉంది. అంచేత దీంట్లో రకరకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల వర్గాల్ని మనం ఏ విధంగా మనం ఆకట్టుకొని మనం ఒకే ఒక నియోజకవర్గం మనం ఉన్నాం. ఆ నియోజకవర్గం అవనిగడ్డ చాలా బలమైన నియోజకవర్గం. మన జనసేన పార్టీకి అవనిగడ్డ నియోజకవర్గం ఇక్కడ ఉన్న బలంగా ఎక్కడా కూడా లేదు. అలాంటి బలమైన వ్యక్తులు ఉన్నారు, బలంగా ఉన్నది కనుక మనందరం కూడా అన్ని సార్ల కంటే కూడా బాగా చేశారని అనిపించుకోవడం మనందరం అవసరం. ఇష్టం ఉంటే అందరూ చేస్తారు, కానీ ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా సరే మనం చేయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు నిరూపించుకోవాలి. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తి విలువ ఎక్కువ, ఎక్కడైతే కష్టపడతాడో ఆ మనిషికి గౌరవం ఎక్కువ, ఎక్కడైతే మాటలు చెప్తాడో మాటలు మనిషి అంటారు అంతే తప్ప అతన్ని ఎవరు గౌరవించరు. ఒకవేళ ఎదురుకుండా అనపోయినా వెనకాల జరిగేది అదే. కనుక పని చేయాలి, కష్టపడి పని చేసినప్పుడు మనకు. ఈ నెల 27న జరగనున్న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. పెడన నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు 4476 మంది ఉన్నారని, వీరి కోసం 4 పోలింగ్ స్టేషన్లు, 6 బూతులు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ కె అనిల్ కుమార్ తెలిపారు.
ఈ నెల 27న జరగనున్న కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో పెడన నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు 4,476 మంది ఉన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో 4 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, పెడన, బంటుమిల్లి మండలాల్లో 2 చొప్పున పోలింగ్ బూతులను ఏర్పాటు చేయగా కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో ఒక్కో బూతును ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించడానికి ఆయా మండలాల్లోని తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే పరిశీలించి తగు చర్యలు చేపట్టారని తెలిపారు. పెడన మండలంలో 1,390 మంది ఉండగా బంటుమిల్లిలో 1,321 మంది, గూడూరులో 950, కృత్తివెన్ను మండలంలో 815 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పెడనలో భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో 2 బూతులను ఏర్పాటు చేశారు. అలాగే బంటుమిల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ స్టేషన్లో 2 బూతులను ఏర్పాటు చేశారు. గూడూరు మండలంలో గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలోను, కృత్తివెన్ను మండలం సంగమూడి జెడ్పీహెచ్ఎస్లోనూ ఒక్కో బూత్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తహసీల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటరు ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా, గుంటూరు పట్టభద్ర నియోజకవర్గం సంబంధించి పెడన నియోజకవర్గంలో 6 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పెడన మండలంలో 2 పోలింగ్ స్టేషన్స్, బంటుమిల్లి మండలంలో 2 పోలింగ్ స్టేషన్స్, కృత్తివెన్ను, గూడూరు మండలంలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మొత్తం పెడన మండలంలో 1,389 మంది ఓటర్స్ ఉన్నారు. కృత్తివెన్ను మండలంలో 815 మంది, బంటుమిల్లిలో 1321, గూడూరులో 946. మొత్తం నియోజకవర్గంలో 4,471 మంది ఓటర్స్గా నమోదై ఉన్నారు, పట్టభద్ర ఓటర్స్. వీరందరూ కూడా ఈ నెల 27వ తారీఖున ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఏంటంటే మనకు ఉదయం 8 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. గతంలో ఏంటంటే మామూలుగా ఈవీఎం కాకుండా ఇది బ్యాలెట్ పేపర్ ఓటింగ్. ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు ఓటర్గా వాళ్ళు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళకి ఎవరైతే ఎన్నుకోదలుచుకున్నారో వాళ్ళకి వాళ్ళ పేరు పక్కన క్రమసంఖ్య, వాళ్ళు ప్రాధాన్యత క్రమసంఖ్య ఇవ్వచ్చు. ఎలా అంటే ఒక ఎక్స్ని ఎన్నుకోదలుచుకుంటే కనుక XYZ అనే 3 పోటీదారులు ఉంటే ఎక్స్ ఎన్నుకోదలుచుకుంటే కనుక ఎక్స్కి 1 ఇస్తారు ఫస్ట్. సెకండ్ ప్రయారిటీలో జెడ్ కనుక వాళ్ళ ప్రయారిటీ అయితే కనుక సెకండ్ ప్రయారిటీ జెడ్ ఇస్తారు. వై థర్డ్ ప్రయారిటీ అయితే వైకి 3 ఇస్తారు. దీంట్లో ఏదైనా నంబర్లు మాత్రమే వేయాలి. ఏదైనా క్వశ్చన్ మార్క్స్ కానీ టిక్స్ మార్క్ కానీ రౌండ్లు చేయటం కానీ అలా చేస్తే కనుక అది పరిగణించబడదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా కామిరెడ్డి అద్దనపూడి సోని వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ రైతు కూలీ సంఘ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కామిరెడ్డి అద్దనపూడి సోని వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ రైతు కూలీ సంఘ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కామిరెడ్డి అద్దనపూడి సోని 7వ వర్ధంతి పురస్కరించుకుని సోని స్మారక స్తూపం వద్ద పలువురు పూలమాలలు వేసి సోని అమర్ రహే అని నినాదాలు చేశారు. తాడిత పీడిత ప్రజల సమస్యల కోసం సోని అలుపెరగని పోరాటం చేశారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. రైతు కూలీల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి విజయ, జగన్, వెంకట్రామయ్య, పలువురు సిపిఐ ఎంఎల్ రైతు కూలీ సంఘ నాయకులు పాల్గొన్నారు. అనేక సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మచిలీపట్నంలో ఎద్దనపూడి సోని అని చెప్పొచ్చు గర్వంగా. ఎందుకంటే పీడిత ప్రజానీకం కోసం అహర్నిశం 40 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎద్దనపూడి అని చెప్పి సోని గారు అని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలనా విధానాలు మాత్రం మారట్లేదు. వీళ్ళు వస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు వస్తే వీళ్ళు మారుతారని చెప్పి జనం చెప్పడమే కానీ పాలకుల విధానం మాత్రం ఒకే విధంగా నడుస్తుంది. మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసేసిందని చెప్పి చెప్పడం జరిగింది. మేము వస్తే అద్భుతం జరిగిపోద్ది, తెల్లారిపాటికి మార్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళు వచ్చి అప్పుడే 4 నెలలు అవుతుంది, 4-5 నెలలు అయినా కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. మరి కార్మికులు నిర్మించినటువంటి ఆయన స్తూపం వద్ద ఇవాళ నివాళి కార్యక్రమం అనేది జరిగింది. సోని గారికి జోహార్లు తెలియజేయటం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు, రైతు కూలీ సంఘం వాళ్ళు, అట్లాగే మహిళా సంఘం వాళ్ళు, బందర్లోని అనేక మంది మిత్రులు, సోని గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. ఈవేళ ఆయన ఏ ఆశయం కోసమైతే ఒక తారతమ్యాలు లేని మనిషి గౌరవించుకునేటువంటి ఒక సమాజం కోసం ఏదైతే ఆయన తాపత్రయపడ్డాడో,
తన జీవిత పర్యంతం కృషి చేశాడో ఆ ఆశయం. ఇది దాదాపు కృష్ణా జిల్లాలో దాదాపు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే విజయనగరం జిల్లా, అలానే శ్రీకాకుళం జిల్లాలు కూడా పూర్తిగా వెళ్తాయి. ఈ పరిస్థితుల్లో మరి భూమి మీద ఆధారపడేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ వాళ్ళ మనుగడ ఎలా సాగించాలి? ఇప్పటికే వాళ్ళు గిట్టుబాటు ధరలకు సంబంధించిన సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ పెద్ద దానికి గవర్నమెంట్ ఏమీ సపోర్ట్ ఇవ్వడం లేదు. మరి ఓ పక్క ఏమన్నా సబ్సిడీలు తగ్గించి ఎరువుల భారాలు పెంచారు, ఇంకో పక్క ధాన్యానికి రేటు రాదు. అదే సమయంలో ఇంకో ప్రమాదకరమైనటువంటి నిర్ణయం చేస్తుంది ఏంటంటే సాగునీటి ప్రైవేటీకరణ అనేది ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజున అది వరల్డ్ బ్యాంకు నిర్దేశించినటువంటి విధానమే. దానికి ఇప్పుడు హెడ్స్లూయిస్ దగ్గర, కాలువల దగ్గర మరి వాటర్ గేజులు పెట్టి ఈ రోజున ప్రతి నీటి బిందువును కూడా లెక్కగట్టి గోల్డ్ లోడ్ కొట్టి. ఈడేపల్లిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మహిళా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఐఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈడేపల్లిలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ముందు బైఠాయించారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల ప్రిన్సిపల్ మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటన స్థానికంగా వెలుగులోకి వచ్చింది. సదరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల బోర్డును తొలగించి నినాదాలు చేశారు. గత 4 రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ మహిళా విద్యార్థులను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని, మహిళా విద్యార్థులతో అసభ్యకరంగా వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో శ్రీకాకుళంలో ఉన్న ఈ కళాశాలలో మహిళా విద్యార్థులపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించిన ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై కళాశాల యాజమాన్యం స్పందిస్తూ 4 రోజుల క్రితం మచిలీపట్నం కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ అనే వ్యక్తిపై మహిళా విద్యార్థినితో అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారని, దానిపై విచారణ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రిన్సిపల్ను విధుల నుంచి తొలగించి నూతన ప్రిన్సిపల్ను నియమించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని, అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పేరెంట్ ద్వారా. మేము లేని సమయంలో పేరెంట్ ప్రిన్సిపల్ అక్కడ గొడవ పడ్డారు. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ సస్పెండెడ్ ద ప్రిన్సిపల్ అండ్ వీఆర్ ఎంక్వైరింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో దాని మీద వీఆర్ డిసైడెడ్ టు give a complaint in the police station to take the action to find out the culprit. రాజశేఖర్ చెప్పాను మీకు. ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్. ఇంతకుముందు మన దగ్గర ఎప్పుడూ ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేసాడట, ఎప్పుడో ఒక 10 years బ్యాక్. తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా చేసాడట విశాఖపట్నంలో, మనకు తెలియదు. నగరంలోని వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు నిత్యావసర సరుకులు, బియ్యాన్ని సన్స్టార్ స్కూల్ వితరణగా అందించింది. నగరంలోని పలు వృద్ధుల ఆశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు బియ్యం, నిత్యావసరాలను సన్స్టార్ స్కూల్ వితరణగా అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల నుండి సేకరించిన బియ్యాన్ని ఆర్డీఓ స్వాతి ద్వారా పలు వృద్ధాశ్రమాలు, హాస్టల్స్, స్వచ్ఛంద సేవా సంస్థలకు సన్స్టార్ స్కూల్ అందజేసింది. విద్యార్థుల నుంచి సేకరించిన 3500 కేజీల బియ్యం, 300 కిలోల కందిపప్పు, 210 లీటర్ల వంట నూనె ఈ సందర్భంగా ఆర్డీఓ స్వాతి అందజేశారు. అలాగే వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, అయ్యప్పస్వామి తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో సన్స్టార్ స్కూల్ యాజమాన్యం, అలాగే పిల్లలు, దెన్ ఫౌండర్, వెల్ విషర్స్ అందరూ కలిపి రైస్ డే ఫర్ రిపబ్లిక్ డే అని ఒక ఇనిషియేషన్ తీసుకుని అందరి దగ్గర నుంచి రైస్ని కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ ఆర్ఫనైజెస్, అలాగే సోషల్ వెల్ఫేర్ అండ్ బయట ఎన్జిఓస్ నడుపుతున్న వృద్ధాశ్రమాలు మరియు లేడీస్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, వీటికి రైస్ని, కందిపప్పుని, ఆయిల్ని సరఫరా చేస్తున్నారు. బట్ చిన్న ఏజ్లోనే ఇలాంటి ఒక గ్రేట్ థాట్స్ రావడం, చిన్నపిల్లల్లో కూడా చారిటీని డెవలప్ చేయడం కోసం స్కూల్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అనేది అందరికీ ఉంటుంది. హెల్పింగ్ నేచర్ అనేది చైల్డ్హుడ్ నుంచే అది గ్రోనప్ అవుతుంది పిల్లల్లో. ఇలాంటి ఇనిషియేషన్స్ ఇంకా తీసుకోవాలి. వీటికి ప్రజలు అందరి సహకారం కూడా ఉండాలి. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు యాజమాన్యం ఫౌండర్ గారు శ్రీరామ్ గారికి, అలాగే వచ్చిన సిబ్బంది, ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు రిపబ్లిక్ డేకి అది ఓన్లీ జెండా పండుగ కాదు, ఆ వీక్ అంతా కూడా ఒక సర్వీస్ డేగా డిక్లేర్ చేసి ఆ వీక్ మొత్తం కూడా స్టార్ కాలేజీ,
అలాగే సన్స్టార్ స్కూల్ విద్యార్థులు, అలాగే వాళ్ళ సరౌండింగ్లో ఉన్నటువంటి వెల్విషర్స్ సపోర్ట్తో మనం రైస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా రైస్ డ్రైవ్ కండక్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి మేజర్గా చాలా 2000 కేజీల రైసు, అలాగే 200 లీటర్ల ఆయిల్, కందిపప్పు ఒక 300 కందిపప్పు కేజీల కలెక్ట్ చేయడం జరిగింది. దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇలా రైస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.